ఇక వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు. అంటే ఇక్కడ కృత్తిక 1వ పాదం మేషంలో ఉంటుంది. ఈ ఊ ఏ, రోహిణి ఓవా వీవు, వేవో వే ఓ అంటే ఈ నామ నక్షత్రాలు జన్మ నక్షత్రాలు చూసుకుంటాము. ఆదాయము వృషభ రాశిలో 2 ఉంది, వ్యయము 8 ఉంది, రాజ్య పూజ్యము 7, అవమానము 3. వీరికి ఈ సంవత్సరం అంతా దశమ స్థానంలో శని ఉండడం చేత ఉద్యోగమును విఘ్నము, పాపకార్యాశక్తి, వ్యవసాయం నందు నష్టము కలుగును. తరచుగా తలచిన కార్యనందు విఘ్నములు కలుగును. గురువు 12వ స్థానమైనటువంటి మే వరకు 12వ స్థానంలో ఉంటాడు. మే 1వ తేదీ నుండి జన్మరాశిలో సంచరిస్తాడు కనుక కొంచెం ధనవ్యయము, స్థానచలనము, అనారోగ్యము కలుగజేస్తుంది. పరిస్థితులు సక్రమంగా ఉండవు. శుభమూలకంగా ధనం అయితే ఖర్చు అవుతుంది. రాజానుకూలత లేకపోవట కీర్తిహాని కలుగుతుంది. ఆస్తి సంబంధ విచారము, గొడవలు కలుగును. సంవత్సరమంతయు ఏకాదశంలో రాహు యోగిస్తున్నాడు. పంచమ కేతువు జయముని ప్రోత్సాహాన్ని ఇస్తుంది. గౌరవ మర్యాదలు, సన్మానము కలుగుతుంది. చైత్ర వైశాఖములందు, కార్తీక మార్గశిర పుష్యమాసములందు కుజుడు అనుకూలిస్తున్నాడు. కొన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మిగిలిన మాసములందు కొంత జాగ్రత్త అవసరం. అదేవిధంగా కృత్తిక నక్షత్రం వారు ఈ సంవత్సరం ఆరంభం నుండి 3 మాసములు నైదనతారేందు రాహువు, కార్తీక బహుళం నుండి సంవత్సరాంతం వరకు జన్మతారేందు కేతువు సంచరిస్తున్నారు. జాగ్రత్త అవసరం. రోహిణి వారికి కార్తీక శుక్లం నుండి జన్మతారేందు కేతువు సంచరిస్తున్నాడు. కావున ఆయా కాలం నుండి ఆయా గ్రహములకు శాంతి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. శని గురువులకు కుజునికి విశేష శాంతి అనర్చుకొని హనుమత్ పూజ ప్రదక్షిణ చేసి ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడం వలన వృషభ రాశికి శుభం చేకూరుతుందమ్మా.